సంక్షేమం పేరుతో ప్రభుత్వం పేదల సొమ్మును దోచుకుంటోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై గళమెత్తిన ఏకైక పార్టీ బీజేపీ అన్నారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ప్రజలంతా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గుర్తించాలన్నారు. ఏపీలో కొంతమేరైనా అభివృద్ధి జరుగుతుందంటే అందుకు ప్రధాని మోడీయే కారణమన్నారు. ప్రతి బీజేపీ కార్యకర్త కూడా జాతీయ స్థాయిలో బీజేపీ చేసిన అభివృద్ధి పనులు ప్రజల చెంతకు తీసుకెళ్లాలన్నారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని అన్నారు. సంక్షేమం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పేదల సొమ్మును దోచుకుంటుందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర బీజేపీ పోషిస్తుందన్నారు. ఒకటి, మన పార్టీ చేసినటువంటి పనులేమిటి? ఇవాళ మనం కేంద్రంలో అధికారంలో ఉన్నాం. 10 సంవత్సరాలుగా మనం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో నేషనల్ లెవెల్లో అంటే జాతీయ స్థాయిలో దేశానికి ఏ రకమైనటువంటి సేవలు భారతీయ జనతా పార్టీ అందించింది అనేటువంటి విషయంపై మనకి ఒక స్పష్టత ఉండాలి. అదేవిధంగా రాష్ట్రానికి అందించినటువంటి సహకారం కూడా ఇవాళ అనేక సందర్భాల్లో మనం చెప్తూ ఉంటాం. రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరుగుతున్నది అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి సహాయం మాధ్యమంగానే. ఏ కార్యక్రమం చూసుకున్నా కూడా సింహభాగం ఇవాళ కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తున్నటువంటి సందర్భంలోనే ఇక్కడ ఒక రకంగా మనం అభివృద్ధి చూసినా సంక్షేమాన్ని చూసినా. అయితే మనందరికీ తెలుసు, అనేక కార్యక్రమాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో మనం కనుక ఆ రాష్ట్రం అధికారంలో లేకపోయినట్లయితే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వారి స్టిక్కర్లు అంటించుకుంటూ ఇవి మావేనని చెప్పి ప్రాచుర్యం కూడా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కనుక ప్రజల్లో ఏమిటంటే కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు, కానీ ఏ రకమైనటువంటి సహకారం మాకు రాష్ట్రానికి అందించడం లేదు, మొత్తం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేస్తున్నది, అంత భారం రాష్ట్ర ప్రభుత్వం మోస్తుంది అనేటువంటి ఒక అపోహ ప్రజల్లో ఖచ్చితంగా ఉండక తప్పదు, ఉన్నది కూడా.